గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సోలో కింగ్. ఇవాళ వచ్చేసి నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను ఈ బిగ్ బాస్ గురించి మాట్లాడతామని చెప్పి. ఎందుకంటే యూట్యూబ్లో మనకి వీడియోస్లో బాగా ట్రెండింగ్ ఉన్న టాపిక్ అనమాట. సో బిగ్ బాస్ గురించి మాట్లాడదామని చెప్పి చేస్తున్నాను. సో బిగ్ బాస్ అనేది జెన్యున్గా ఉంటుంది, అంటే న్యాచురల్గా జరిగేది. వాళ్ళు పెట్టిన టాస్క్లు అవన్నీ ఆడి గెలిచిన వాళ్ళ గురించి అన్నట్టు చూపిస్తారనమాట. సో ఇప్పుడు నేను ఈ మధ్య ఇప్పుడు వస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 చూస్తూ ఉంటే నాకైతే అలా అనిపిస్తలేదు. అంత స్క్రిప్టెడ్గా అంత ప్లాన్గా జరుగుతున్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. నేను చూస్తున్నాను అనమాట, ఫస్ట్ డే నుంచి చూస్తూ ఉన్నాను. సో శేఖర్ భాష చాలా మంచిగా ఆడుతున్నాడు, ఏదైనా మాట్లాడడం జరుగుతుంది. సో మంచిగా ఆడే వ్యక్తి ఎలిమినేట్ అయిపోయినాడు అనమాట. సో అదే విధంగా నబిల్ విషయానికి వస్తే నబిల్ కూడా చాలా జెన్యున్గా ఉంటున్నాడు, మంచిగా ఆడుతున్నాడు, ఎవరితోటి గొడవలు పెట్టుకుంటలేడు, తన ఆట ఏదో తను ఆడుకుంటున్నాడు. సో అలాంటి వాటిని హైలైట్ చేయకుండా ఈ సోనియాని, ఆ సోనియా అయితే అసలు ఎందుకు పోయిందో బిగ్ బాస్కి అసలు అర్థమవుతలేదు. వాళ్ళతోటి వీళ్ళతోటి ఫస్ట్ వెళ్ళిన 1-2 డేస్ అయితే చాలా గట్టిగా మాట్లాడడం, తన పాయింట్ ఏదో తను క్లియర్గా చెప్పడం జరిగింది. సో సెకండ్ డే నుంచి అయితే ఇంకా మొత్తం ఆమె గేమ్ అంతా ఖరాబ్ అయిపోయింది. సో ఆ ట్రోల్స్ అన్ని చూస్తుంటే మనకు క్లియర్గా అర్థమవుతుండొచ్చు. వాళ్ళతోటి వీళ్ళతోటి పూసుకోవడానికే సరిపోతుంది, కానీ ఆమె గేమ్ ఆడేదే చాలా తక్కువ ఉంది. ఇంకా ప్రేరణ విషయానికి వస్తే ప్రేరణ అసలు థింకింగ్ పవర్ చాలా నిల్ అన్నట్టు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఆమెకి ఏమంటారు, అది సంచాలక్గా ఆమెకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు సంచాలక్గా ఉన్న విషయాన్ని, అంటే సంచాలక్గా ఆమె డెసిషన్ని కళాఖండిగా చెప్పాలన్నమాట. సో ఆమెనే చాలా 3-4 టైమ్స్ ఆలోచించడం జరిగింది. ఒకవేళ నాగార్జున సాటర్డేస్ వచ్చి వాళ్ళకి ఏమైనా వార్నింగ్ ఇస్తాడని అనుకుంటే అది లేదు, వచ్చి వాళ్ళకి ఇంకా హింట్ ఇస్తున్నాడు. సోనియాకైతే సోనియా నువ్వు ఆడుతున్న ఆటకి నువ్వు వైఈఎస్ అని 2 పెట్టుకున్న దానికి అర్థమైంది, మరి నువ్వు లోపలికి వచ్చి చేసేది ఏందన్న చిన్న హింట్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా నబిల్ ఎంత మంచిగా ఆడినా నబిల్ని పొగడడం లేదు. ఇంకా అదేవిధంగా మనకి శేఖర్ భాషని ఎలిమినేషన్ చూసుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ ఓట్ల ప్రకారం ఎలిమినేట్ చేయాలి. అలాంటిది శేఖర్ భాషని ఆడియన్స్ ఓట్లతో కాకుండా వాళ్ళు ఓట్లు వేసి పంపించడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ తోటి ఉంది, లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ థింకింగ్ పవర్ అనేది, అంటే వాళ్ళ బయట ఏం జరుగుతుందన్న ఆలోచన అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకళ్ళ భార్య ప్రెగ్నెంట్ తోటి ఉందన్నప్పుడు అలాంటి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో అలాంటివి ఏవో ఆలోచించుకోకుండా ఉండాలి అని అంటే కష్టమే కదా. సో భాషను పంపించడం అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. నబిల్ని ఎంకరేజ్ చేయడం అది నాకు కరెక్ట్ అనిపించలేదు. సోనియాని ఎంకరేజ్ చేస్తున్నారు, అది నాకు నచ్చట్లేదు. ఈ బిగ్ బాస్ 8 అయితే నాకు చాలా డిసప్పాయింట్గా ఉంది. అసలు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా మించిపోయి ఉంటుంది అని అనుకున్నారు. సో నాకైతే ఎక్స్పెక్టేషన్స్కి మించినట్టయితే నాకు అనిపిస్తలేదు. మీకు కూడా మీలో ఎవరికైనా నాలాగానే ఫీలింగ్ ఉందా? ఫీలింగ్ ఉంటే ఒకసారి కామెంట్ అయినా చేయండి, లేకపోతే ఒకసారి లైక్ అయినా కొట్టండి. బెస్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి అయితే ఎవరైతే ఉంటారు అని నా ఒపీనియన్ అయితే టాప్ 5 అని చెప్పలేను, కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళైతే అందరు బేకార్ ఉన్నారు, ఎవ్వరు కరెక్ట్ ఆడతలేరు. ఆ నిఖిల్ కూడా థింకింగ్ పవర్ కరెక్ట్ లేదు. ఒకసారి ఇటు ఉంటాడు, ఒకసారి అటు ఉంటాడు, ఏమేమో చేస్తాడు. నాకైతే బెస్ట్ అనిపిస్తున్నది నబిల్, విష్ణుప్రియ. వీలైతే ఇంకొకటి పెళ్లి చూపులు అభయ్ ఉన్నాడు కదా, సో అతను, వీలైతే టాప్ 3లో ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా మీ కొరకైనా టాప్ 3లో ఉంటారని అనిపిస్తే ఒకసారి కామెంట్ కూడా చేయండి. ఇంకా బిగ్ బాస్ గురించి ఎట్నే వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో డైలీ ఒక వీడియో అయితే వస్తూ ఉంటుంది ఇప్పటి నుంచి బిగ్ బాస్ గురించి. జై హింద్.